పేపర్ గర్జన ప్రేక్షకులందరికీ ఆహ్వానం. వ్యూయర్స్, మీకు ఒక ముఖ్య విషయం. 2 నెలల క్రితం నీకు తెలుసా క్విజ్లో విన్ విజేతకి వారు గెలుచుకున్న బహుమానాన్ని మనం ఈరోజు వాళ్ళకి అందచేద్దాం. సిస్టర్ ఋతుదాస్ గారిని మన మధ్యకి ఆహ్వానిద్దాం. వ్యూయర్స్, ఇప్పుడు సిస్టర్ ఋతుదాస్ గారు మన మధ్య ఉన్నారు. సఫ్లీగూడ నుంచి వచ్చి ఉన్నారు. వారు గెలుచుకున్న బహుమానాన్ని వారి చేతికి ఇద్దాం. అమ్మ, నీకు తెలుసా క్విజ్ తరపు నుంచి మీరు గెలుచుకున్న బహుమానం మీ చేతికి అందజేస్తున్నాం. థ్యాంక్స్ అమ్మ. ప్రైజ్ లార్డ్. ఇప్పుడు సిస్టర్ ఋతుదాస్ గారు వారు గెలుచుకున్న బహుమానం యొక్క ఆనందాన్ని మనతో పంచుకుంటారు. ఈ కల్వరి ఛానల్లో కాపర్ గర్జన అనే ఆధ్యాత్మిక ప్రోగ్రాంలో నీకు తెలుసా అనే కార్యక్రమంలో విజేతగా నేను నిలిచినందుకు మొదటగా దేవాది దేవునికి నా వందనాలు చెల్లించుకుంటున్నాను. విజన్ అండ్ మిషన్ మినిస్ట్రీస్ రాంపో గారి ద్వారా ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ కార్యక్రమం నాకెంతో ఆనందకరంగా ఉంది. వారికి నా వందనాలు చెల్లిజేస్తున్నాం. మరి ఈ కార్యక్రమం నడిపిస్తున్న యజమాన్యానికి మరి వారి బృందాన్ని దేవుడు దీవించాలని ఎంతగానో దేవుని దగ్గర ప్రార్థిస్తున్నాను. అంతేకాకుండా క్రైస్తవులందరికీ ఇది ఎంతో ఉపయోగకరమైన ప్రోగ్రాము. మరి బైబిల్లో ఎన్నో విషయాలను తెలుసుకోవడానికి, మరి మర్మాలను కూడా తెలుసుకోవడానికి అందరికి కూడా ఎంతో సదవకాశం ఇది. మరి ఈ ప్రోగ్రాం తెలుసుకున్న వారు నిర్లక్ష్యం చేయకుండా దీంట్లో పార్టిసిపేట్ చేసినట్టయితే ఎంతో ఆశీర్వదింపబడతారు, ఎంతో ఆధ్యాత్మికంగా మరి ఎదుగుతారని నేను నమ్ముతున్నాను. మరి ఈ ప్రోగ్రాంలో వచ్చే మెసేజ్ల ద్వారా మేమెంతో బలపడుతున్నామని తెలియజేస్తున్నాను. ప్రత్యేకంగా మరి తరుణం ఇచ్చిన దేవునికి వందనాలు. మరి అమ్మగారు సుజాత గారు మా మధ్యలో ఉన్నారు. ఎంతో ప్రేమతో, ఎంతో ప్రయాసంతో మరి నాకు ఫోన్ చేసి మరి రప్పించి నాకు ఈ విలువైన బహుమానం ఇచ్చినందుకు కూడా తన అమ్మగారు కూడా వందనాలు చెల్లిస్తున్నాం. ప్రత్యేకంగా దేవుని కూడా వందనాలు చెల్లిస్తున్నాం. ఈ కార్యక్రమాలు అందరూ పాల్గొనాలని నా యొక్క ఉద్దేశం. అందరికీ ప్రైజ్ ది లార్డ్. మనం మరలా క్విజ్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేస్తాము. కాకపోతే కొంచెం లేట్ ఉంది. అది త్వరలోనే స్టార్ట్ చేస్తాం. ఇది మాత్రం గమనించండి. ఇప్పుడు దైవజనులు క్రీస్తు పాద సేవకులు విక్టర్ రాంపో గారు వాక్య సందేశాన్ని అందిస్తారు. మనం జాగ్రత్తగా విన్నాం. ప్రియమైన దేవుని బిడ్డారా, ప్రభు నామములో మీకు శుభములు తెలుపుతూ ఉన్నాను. ఈ దినము దేవుని యొక్క వాక్యంలో నుండి మానవుని 3 స్థితులు లేక మానవుని యొక్క 3 స్థానాలను గురించిన విషయాలు తెలుసుకుందాం. దేవుని యొక్క వాక్యంలో మనిషి యొక్క బ్రతుకు 3 స్థితుల గుండా, 3 స్థానాల గుండా వెళ్ళాలి, 3 అనుభవాల గుండా వెళ్ళాలి. ఈ 3 అనుభవాలు ఏంటి, వాటి ప్రత్యేకతలు ఏమిటి, వాటిలో శ్రేష్టమైన స్థానం ఏది అని తెలుసుకొని విశ్వాసంలో మనము స్థిరపడాలని ఆశిస్తూ ఉన్నాను. మొట్టమొదటి స్థానాన్ని గురించి మనము ఒకవేళ కీర్తన గ్రంథము 90:10వ వచనంలో చూద్దాం. కీర్తనల గ్రంథము 90:10. అక్కడ ఏమి రాయబడి ఉందంటే, మా ఆయుష్కాలము 70 సంవత్సరములు, అధిక బలమున్న ఎడల 80 సంవత్సరములు, అయినను వాటి వైభవము ఆయాసమే, దుఃఖమే, అది త్వరగా గతించును, మేము ఎగిరిపోవుదుము. మొదటి స్థితి, మానవుడు వెళ్లాల్సిన మొదటి స్థితి, లేకపోతే మానవుడు అనుభవించే మొదటి స్థితి ఈ లోకంలో ఏమిటంటే జీవితం. ఇంగ్లీష్లో జీవితానికి లైఫ్ అనే మాటనే వాడబడి ఉంది. ఇంకొక పదానికి కూడా లైఫ్ అనే మాట ఉంది. కానీ తెలుగులో మనకు వివరణ బాగా ఉంటుంది కాబట్టి తెలుగులో మనం మంచిగా అర్థం చేసుకోవచ్చు. జీవితం మొదటి స్థితి. ఇట్ బిగిన్స్ విత్ బర్త్ అండ్ ఇట్ ఎండ్స్ ఎట్ డెత్. మానవ యొక్క జీవితము వాని పుట్టుకతో ఆరంభమవుతుంది, వాడు మరణించినప్పుడు అది ముగించబడుతుంది. ఈ కీర్తనలో మీ ఆయుష్కాలము 70 సంవత్సరములు, అధిక బలం ఉంటే 80 సంవత్సరములని మోషే చేసిన ప్రార్థన. అరణ్యంలో 40 సంవత్సరాలు ఇశ్రాయేలులు తిరుగుతూ ఉన్నప్పుడు మోషే ఈ ప్రార్థనను ఒక కీర్తనగా, పాటగా వ్రాసినాడు. ఇందులో జీవితాన్ని గురించి మోషే ఏమి చెప్తున్నాడో చూద్దాం. ఏమంటాడు అనంటే, పుట్టుక, చావు, ఈ రెంటి మధ్యలో జీవితం ఉంది.
కానీ మోషే అక్కడ వివరిస్తున్న విషయం ఏమిటంటే, ఈ రెంటి మధ్య కాలం ఎంతో చెప్పగలవా? అది జీవితంలో ఉన్న ఒక అర్థం కాని విషయం. పుట్టుక చావు మనిషి యొక్క జీవితం. కానీ ఈ పుట్టుక నుండి చావు మధ్యకాలాన్ని ఎంతో నీవు చెప్పగలవా? అంతేకాదు, ఈ రెంటి మధ్యలో అనగా పుట్టుక చావు మధ్యలో ఉండే అనుభవాన్ని నీవు వివరించగలవా? మొట్టమొదటిగా ఈ మొదటి 2 లైన్లు గమనించండి. మా ఆయుష్ కాలము 70 సంవత్సరములు, అధిక బలమున్న ఎడల 80 సంవత్సరములు. ఈ ప్రార్థనలో ఈ 2 లైన్లలో ఉన్న సత్యం ఏమిటంటే, మేము ఎంతకాలము బ్రతుకుతామో మాకు తెలియదు. అనగా మా పుట్టుక నుండి మా చావుకు ఉన్న ఆయుష్ ఎంతో మేము చెప్పలేము. అది మా జీవితం. అనగా మేము ఎన్ని సంవత్సరాలు బ్రతుకుతాము అని చెప్పలేని స్థితియే ఈ జీవితం. కొందరు 5 సంవత్సరాలు బ్రతకవచ్చు, కొందరు పుట్టగానే చనిపోవచ్చు, కొందరు 100 సంవత్సరాలు బ్రతకవచ్చు. నీవు నేను ఎంతో చెప్పలేము. జీవితము ఎంతో ఎవడు కూడా చెప్పలేడు. అది జీవితం యొక్క విలువ. రెండవది ఆయన ఏమంటాడంటే 3వ లైన్లో, అయినను వాటి వైభవము ఆయాసము దుఃఖమే. ఆ బ్రతికినన్ని దినాల యొక్క వైభవము ఆయాసము దుఃఖమే. నీవు బ్రతికిన ఆ 10 సంవత్సరాలు కానీ, ఆ 50 సంవత్సరాలు కానీ, ఆ 100 సంవత్సరాలు కానీ, ఏ స్థితిలో బ్రతికినా, పేదవాడుగా బ్రతికినా, దరిద్రుడుగా బ్రతికినా, గొప్పవాడుగా బ్రతికినా, ధనవంతుడిగా బ్రతికినా, డాక్టర్గా బ్రతికినా, యాక్టర్గా బ్రతికినా, పాస్టర్గా బ్రతికినా, విశ్వాసిగా బ్రతికినా, వాటి వైభవం అంతా కూడా, వాటి టీవీ అంతా కూడా వ్యర్థమే. ఎందుకు తెలుసా? ఏమంటాడు? అది ఆయాసము దుఃఖమే. చివరికి అది వానిని ఆ సమాధిలోనికి నడిపించేదే, ఆ మరణానికి తీసుకొని వెళ్ళేదే. నీవు ఎంత ధనవంతుడిగా బ్రతికినా ఆ ధనము, ఆ హోదా, ఆ స్థితి నిన్ను సంతోషకరమైన ముగింపునకు తీసుకుపోవు. ముగింపు ఎప్పుడు బాధకరమైందే. ముగింపు ఎప్పుడు మరణమే. ముగింపు ఎప్పుడు చావే. కాబట్టి మనిషి ఎంత ఘనుడైనా కూడా చివరి స్థితి ఆ చావు అనుభవించవలసిందే. ఆయాసకరమైన దుఃఖకరమైన సంగతి. అంతేకాదు 4వ లైన్లో ఏమంటాడు చూడు, అది త్వరగా గతించును మేము ఎగిరిపోవుదుము. అది త్వరగా గతించును మేము ఎగిరిపోవుదుము. నో గ్యారంటీ. ఫర్ దే క్విక్లీ పాస్ అండ్ వీ ఫ్లై అవే. అవి త్వరగా గతించును మేము ఎగిరిపోవుదుము. గ్యారంటీ లేని బ్రతికే జీవితం. మానవుని యొక్క మొదటి దశ జీవితం. మరి మోషే ప్రకారము ఈ జీవితాన్ని గురించి చెప్తున్న సత్యాలు ఏమిటి అంటే, ఈ జీవితము ఎంతకాలం ఉంటుందో మనము చెప్పలేని స్థితి. నీవు రెండవ విషయం ఏమంటాడంటే, నీవు ఎంత వైభవంగా బ్రతికినా నీవు చివరకు ఆయాసకరమైన దుఃఖకరమైన ఆ చావును ఎదుర్కోవాల్సిందే. అంతేకాకుండా అవి గతించిపోవునవి, నిలిచిపోయేటివి కావు. నో గ్యారంటీ. జామీను లేనివి. అందుకే 9వ వచనంలో కూడా ఈ విధంగా అంటాడు చూడు, ఆల్ అవర్ డేస్ పాస్ అవే అండర్ యువర్ wrath. నీ ఉగ్రతను భరించుచునే మా దినములన్నీ గడిపితిమి.
వి ఫినిష్ అవర్ ఇయర్స్ విత్ అ మోన్. నిట్టూర్పు విడిచినట్లు మా జీవిత కాలము జరుపుకుందుము. అది జీవిత కాలాన్ని గురించి, జీవితాన్ని గురించిన విషయం. మన జీవితము స్థిరమైంది కాదు, మన జీవితము నిలకడైంది కాదు, మన జీవితము ఎంతో మనకు తెలియనిది. మన జీవితము అది ఎగిరి పోవునది. మన జీవితము ఆయాసముతో, దుఃఖముతో కూడినది. అది ఒక దశ. ఇందులో మనకు గ్యారెంటీ లేదు. రెండవ స్థితిని కూడా చూద్దాం. ఈ రెండవ స్థితి ఒకవేళ జీవితంలోనే మనము చెప్పుకోవచ్చు, కానీ నేను దీన్ని సపరేట్గా వివరించాలి అనుకున్నాను. దయచేసి వినండి. రెండవ స్థితి ఏమిటంటే యాకోబు పత్రిక 4వ అధ్యాయము 13వ వచనంలో మనకు కనబడుతుంది. యాకోబు పత్రిక 4:13. ఈ స్థితిని నేను పిలిచే విధానం ఏమిటంటే జీతము. మొదటిదేమో జీవితము, మనము బ్రతికే దినాలు. రెండవదేమో జీతము, మనము దేని కొరకు బ్రతుకుతున్నాం. అది దయచేసి ఆ వచనం చదువుతాను, వినండి. యాకోబు 4:13. నేడైనను రేపైనను ఒకానొక పట్టణమునకు వెళ్ళి అక్కడ 1 సంవత్సరం ఉండి వ్యాపారము చేసి లాభము సంపాదించము రండని చెప్పుకొను వారలారా. ఇందులో కోరికలు, ఇందులో ఆశలు, ఇందులో ఆశయాలు, ఇందులో సంపాదన, ఇందులో డబ్బు, ఇందులో నేను ఏం చేయాలి, ఇందులో నాకేమి కావాలి అనే విషయాలతో నిండి ఉంది. నేడైనను రేపైనను ఒకానొక పట్టణమునకు వెళ్ళి, చూడండి మనుషులు ఏమనుకుంటారో, నేడైనను రేపైనను ఒకానొక పట్టణమునకు వెళ్ళి అక్కడ 1 సంవత్సరం ఉండి వ్యాపారము చేసి లాభము సంపాదించము రండని చెప్పుకొందురు మనుషులు. ఇది రెండవ దశ. చూడండి అందులో ఉన్న మాటలు కొన్ని. నేడు రేపు అనే మాట సమయము. ఈ రెండవ దశ సమయముతో కూడి ఉంది. రేపు ఏం చేయాలి, మరునాడు ఏం చేయాలి, ఈరోజు ఏం చేయాలి, ఇక సంవత్సరం తర్వాత నేను ఏం చేయాలి. ఎప్పుడు సమయంతో మనము మన జీవితాన్ని ముడిపెట్టుకొని ఉంటాం. రెండవది అక్కడున్నది పట్టణము, స్థలము. మన జీవితము స్థలముతో ముడిపడి ఉంది. మనం పనిచేసే స్థలము, మనము జీవించే స్థలము, మనము ఉండే స్థలము, ఈ విధంగా స్థలములతో మనము అంటిపెట్టుకొని. తర్వాత వెళ్ళి అనే మాట, కదలిక. ఎప్పుడు ఒక దగ్గర ఉండని స్థితి. ఇదిగో పల్లెటూళ్ళలో ఉన్న వాళ్ళు పిల్లల్ని మనము పట్టణానికి తరలించాలి. పట్టణంలో ఉన్నవారు మన పిల్లల్ని అదుగో ఇంగ్లాండ్కు, న్యూజిలాండ్కు, ఆస్ట్రేలియా, అమెరికా, దుబాయ్ లేకపోతే ఇక్కడ తరలించాలి. దేనికోసం? వ్యాపారము చేయుటకు. అక్కడ రాయబడింది చూడండి. నేడైనను రేపైనను ఒకానొక పట్టణమునకు వెళ్ళి అక్కడ 1 సంవత్సరం ఉండి వ్యాపారం చేసి లాభము సంపాదించుకుందాం. వ్యాపారం చేద్దాం, చదువుకుందాం, పనులు చేద్దాం, బిజినెస్ చేద్దాము. చేసి ఏం చేయాలి? లాభము సంపాదించుకోవాలి, డబ్బు సంపాదించుకోవాలి. ఇది జీతముకు సంబంధించిన విషయం, ఆదాయముకు సంబంధించిన విషయం, డబ్బుకు సంబంధించిన విషయం రెండవది. కాబట్టి మనిషి యొక్క రెండవ దశ సంపాదన. దేవుడు ఆదాముతో అంటాడు కదా శపించినప్పుడు, నీవు కష్టపడి చెమట ఓర్చి పని చేయాలి, ఇదిగో నీకు ముళ్ళ తొప్పలు అవి మొలుస్తాయి, అయినా నువ్వు అందులో నుండి కష్టపడి తినాలి, అనుభవించాలి, పని చేసుకోవాలి. రోటీ కపడా ఔర్ మఖాన్ మనకు అవసరం. కానీ ఈ జీతము స్థితి ఎటువంటిది? జీవితము మనకు తెలియని స్థితి, జీవితము గ్యారంటీ లేని స్థితి అని మనం విన్నాం. ఇక్కడ రెండవ దశ జీతము దశ, సంపాదించుకోవాలనే దశ, కోరికల దశ, ఆశయాల దశ, అనుభవాల దశ, అవసరాల దశ. ఇందులో
నీకు స్థిరత ఉందా? అక్కడ చూడండి ఏమనుందో 14వ వచనం. లాభము సంపాదింతము రండని చెప్పుకొని వారలారా, రేపేమి సంభవించునో మీకు తెలియదు, మీ జీవమే పాటిది. మీరు కొంతసేపు కనబడి అంతులో మామైపోవు ఆవిరి వంటి వారే. చూశారా? సంపాదనలో కూడా గ్యారెంటీ లేదు, స్థిరత లేదు, సంతోషం లేదు. రేపేమి సంభవించునో మీకు తెలియనా? మీ జీవమే పాటిది. మీరు కొంతసేపు కనబడి అంతలో మాయమైపోవు ఆవిరి వంటి వారే. చూడండి, ఈ 2వ దశలో కూడా మనం ఎంత సంపాదించినా, ఎన్ని కోరికలు పెట్టుకున్నా, ఎన్ని విషయాలు తలపెట్టినా, ఎంత చదువులు చదువుకున్నా సంతోషము లేకపోవచ్చు. లేకపోతే జీవితానికి గ్యారెంటీ ఇవ్వకపోవచ్చు. నాకు తెలిసిన స్నేహితుడు ఒకడు ఉన్నాడు, పాస్టర్. 21 సంవత్సరాలు కుమారుని బాగా చదివించి ఇంజనీర్ అయినాడు, మంచి జాబ్ పెట్టించినాడు, నెల పని చేసినాడు. మొదటి జీతం తీసుకొని ఇంటికి వస్తూ ఉండగా లారీ గుద్ది మోటార్ సైకిల్ యాక్సిడెంట్లో చనిపోయినాడు. నేడైనను రేపైనను పట్టణంకు వెళ్ళి అక్కడ పని చేసి వ్యాపారం చేసి లాభము సంపాదించము అని చెప్పుకొని వారులారా ఏమంటాడు? రేపేమి సంభవించునో నీకు తెలియనా? ఇప్పటికీ ఆ దైవదాసుడు కుమారుని తలుచుకొని ఏడుస్తూ ఉంటాడు. ఒకడే కుమారుడు చనిపోయినాడు. కొంతసేపు కనబడి అంతలో మాయమైపోవు ఆవిరి వంటి వారు. ఉదయాన్నే మమ్మీ టిఫిన్ చేసి టిఫిన్ పెట్టి పంపించింది. సాయంత్రము ఇంటికి ఊపిరి లేని శవము వచ్చింది. మన జీవితాలు గ్యారెంటీ లేనివి, మన జీతాలు కూడా గ్యారెంటీ లేనివి అని దేవుని యొక్క వాక్యం మనకు చెప్తూ ఉంది. మరి గ్యారెంటీ ఉండే విషయం ఏమైనా ఉందా? గ్యారెంటీ ఉండే విషయం ఏమైనా ఉందా? దయచేసి యోహాను సువార్త 10వ అధ్యాయము 10వ వచనము చదువుకుందాం. యోహాను 10:10. 3వ స్థితి ఏమిటంటే జీవము. జీవము. ఈ జీవాన్ని గురించి చాలా మంది బోధకులు తప్పుగా వివరిస్తూ ఉంటారు. ఈరోజు దాని యొక్క అసలు అర్థం ఏమిటో మనము క్లుప్తంగా తెలుసుకుందాం. బి భాగం చూద్దాం. గొర్రెలకు జీవము కలుగుటకును అది సమృద్ధిగా కలుగుటకును నేను వచ్చి తిని అంటాడు జీసస్. గొర్రెలకు జీవము కలుగుటకును అది సమృద్ధిగా కలుగుటకును నేను వచ్చి తిని. మనిషి యొక్క 3వ దశ జీవము అనుభవించుట. మొదటి దశ మనం చూసాము, జీవితము అనుభవించుట, గ్యారెంటీ లేదు. 2వ దశ జీతము అనుభవించుట, సంపాదన, గ్యారెంటీ లేదు అని చూసాం వాక్యంలో. 3వ దశ జీవము. ఇది యేసు ప్రభు ఇస్తానంటున్నాను. గొర్రెలకు జీవము కలుగుటకును అది సమృద్ధిగా కలుగుటకును నేను వచ్చి తిని. ఇక్కడ జీవము సమృద్ధిగా కలుగుట అంటే జీవితము కాదు, జీతము కాదు. చాలా మంది ధన బోధకులు, ధన సువార్తను ప్రకటించేవారు చెప్పే విషయం ఏమిటంటే సమృద్ధి జీవితం అంటే మీకు మంచి జీవితము, మంచి జీతము ఉండడం అని. తప్పండి. యేసు ప్రభు ఇక్కడ ఇస్తానంటున్నది గ్యారెంటీ లేని జీవితము కాదు, గ్యారెంటీ లేని జీతము కాదు, గ్యారెంటీ ఉన్న జీవమును ఇస్తానంటున్నాడు. ఈ గ్యారెంటీ ఏమిటి? జీవితము కొంత మట్టుకే
జీవము ఇటర్నల్, నిత్యమైనది. జీతము ఎంత సంపాదించినా అది తుప్పు పట్టునదే. జీవము ఇటర్నల్, నిత్యమైనది, తుప్పు పట్టనది, పరలోక ధనము. దయచేసి యోహాను 10:27-28 వచనాలు గమనించండి. నా గొర్రెలు నా స్వరము వినును, నేను వాటిని ఎరుగుదును, అవి నన్ను వెంబడించును. నేను వాటికి నిత్య జీవం ఇచ్చుతున్నాను గనుక అవి ఎన్నటికి నశింపవు, ఎవడునూ వాటిని నా చేతిలో నుండి అపహరింపడు. జీవము అని అంటే ఏమిటి అంటే నశింపనేది. జీవము ఏమిటంటే కృషించనేది. జీవము ఏమిటంటే తుప్పు పట్టనేది. ఇది ఎవరి ద్వారా కలుగుతుంది? ఓన్లీ క్రీస్తు ద్వారా మనకు కలుగుతుంది. ఇది నిత్య జీవము అని అక్కడ వ్రాయబడి ఉంది. నేను వాటికి నిత్య జీవము నిచ్చుతున్నాను గనుక అవి ఎన్నటికి నశింపవు, నశింపనిది. జీవితము నశించునది, జీతము నశించునది. ఆ రెండు దశలు నశించునవి. జీవము నశింపనిది, అది నిత్య జీవము. అంతేకాకుండా ఇది నశింపనిది మాత్రమే కాకుండా ఎవడునూ వాటిని నా చేతిలో నుండి అపహరింపడు. ఇవి క్రీస్తు దగ్గర నుండి దొంగిలించబడినవి, అంటే సెక్యూర్డ్, కాపాడబడినవి. చూసారా ఎంత గొప్ప విషయం. మానవునికి 3 దశలు. మొదటిది జీవితము, కొంతకాలమే, ఆయాసము, దుఃఖమే. రెండవది జీతము, సంతోషం లేనిదే, అది గ్యారంటీ లేనిదే, కొంతకాలమే, తుప్పు పట్టునది. కానీ మూడవది క్రీస్తు ఇచ్చున్నది జీవము. ఇది నశింపనిది, క్రీస్తు చేతిలో నుండి దొంగిలింపబడనిది. అందుకే యేసు ప్రభు అంటాడు కదా, ఐఎమ్ ద వే, ద ట్రూత్ అండ్ ద లైఫ్. నేనే మార్గమును, సత్యమును, జీవమును. నేను జీవమును. ఎవడు నాయందు విశ్వాసం ఉంచున్నవాడు చనిపోయినా బ్రతుకుతాడు. అనగా వాడు ఎప్పుడు జీవిస్తాడు? నేనే జీవమును. కాబట్టి ఆయన జీవమును ఇస్తా అంటున్నాడు అనంటే క్రీస్తు అంటున్నాడు, నన్ను నేనే ఇచ్చుకుంటున్నాను. సిలువలో ఆయన మనకు ఆయన ప్రాణాన్ని జీవంగా ఇచ్చినాడు. తర్వాత తిరిగి లేచినాడు. పునరుత్థానమును, జీవమును. అప్పుడు మీరు చావకుండా జీవాన్ని ఇచ్చాను, ఇప్పుడు పునరుత్థానమును, జీవం. కాబట్టి ఇప్పుడు లేచిన తర్వాత మీరు చావకుండా మీకు జీవంగా ఉంటాను. చూడండి ఎంత గొప్ప విషయం, ఎంత గొప్ప విషయం. ప్రియ బిడ్లారా, ఈ సత్యాన్ని మీరు గ్రహించినారా? మీరు ఈ లోకంలో దేని కొరకు ప్రయాసపడుతూ ఉన్నారు? జీవితం కోసమా? జీతం కోసమా? జీవం కోసమా? జీవితం క్షణమాత్రం ఉన్నది, గ్యారంటీ లేనిది. జీతం తుప్పు పట్టున్నది, గ్యారంటీ లేనిది. జీవం నిత్యము నిలుస్తున్నది, గ్యారంటీ ఉన్న జీవితం. ఏది కావాలి ఆలోచించుకో. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, ప్రభువైన యేసుక్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము, జీవమును ఆశించు ప్రతి బిడ్డకు ఇప్పుడు ఎల్లప్పుడూ తోడేయుండును గాక. ఆమేన్. మంచి పాఠం చూద్దాం.
బుడగ వంటిది జీవితం, త్రుటిలో మాయమై పోవును. నీటి బుడగ వంటిది జీవితం, త్రుటిలో మాయమై పోవును. అడవి పువ్వు లాంటిది బ్రతుకు, వాడబారి నశించి పోవును. అడవి పువ్వు లాంటిది బ్రతుకు, వాడబారి నశించి పోవును. యేసయ్యా 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 నా యేసయ్యా, యేసయ్యా 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 నా యేసయ్యా. నువ్వు లేని జీవితం శూన్యం, నువ్వు లేని బ్రతుకు వ్యర్థం. ఇంతవరకు విలువైన వాక్య సందేశం విన్నాం కదండి. దేవుని దీవెనలు మనందరం మీద నిండుగా కుమ్మరించాలని కోరుకుంటూ మరలా ఇదే రోజు ఇదే సమయానికి మనందరం కలుసుకునేంత వరకు సెలవు.